హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను మీకు ఒక స్పెషల్ అండ్ స్వీటెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది బ్రెడ్ హల్వా అండి. సో అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఈ రెసిపీ మా వదిన ప్రిపేర్ చేశారు. ఈ కైండ్ ఆఫ్ రెసిపీస్ అనేది తను చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. సో నేను రిక్వెస్ట్ చేసి తను చేత చేయించుకున్నాను. ఫస్ట్ 1 బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. బ్రెడ్ అనేది స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకున్నారు. మీరు గీ కూడా ట్రై చేయొచ్చు, గీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో మేము ఇక్కడ ఆయిల్ ట్రై చేసాము. ఈ ఆయిల్లో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనకి స్మూత్గా ఉండాలి కాబట్టి లైట్గా ఫ్రై చేసుకొని ఈ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజూస్ తీసుకున్నాను. కాజూస్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ కాజూస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మనం ఫ్రై చేసిన ఈ బ్రెడ్ పీసెస్ మీద బాయిల్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం పాకం కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పంచదార పాకం ప్రిపేర్ చేసుకొని అందులో కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం యాడ్ చేసిన తర్వాత అది కొంచెం పాకంగా రెడీ అయిన తర్వాత మనం ఈ మిల్క్ విత్ బ్రెడ్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా గార్నిష్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. మేము ఇక్కడ కిస్మిస్ యాడ్ చేసాము. సో ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దించితే మనకి ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ బ్రెడ్ హల్వా అనేది రెడీ అవుతుంది. అసలు చాలా బాగా చేసిందండి మా వదిన, సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా కావాలి అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.